అందరికీ నమస్తే. సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు వచ్చినాయట. వార్డు నెంబర్లకు సర్పంచ్లకు జర ఈ గుర్తుల ముచ్చట చెప్పే ముందర ఒక చిన్న ముచ్చట చెప్తా. దేవుడి సినిమా చూసాను నేను అప్పుడెప్పుడు 20 ఏళ్ళ కింద. కోట శ్రీనివాసరావు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తాడు. వాళ్ళ ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి. 4 ఓట్లు ఉంటే కోట శ్రీనివాసరావుకు 3 ఓట్లు పడతాయి. ఇంకొక ఓటు పడదు, పాడైపోను. ఆ ఓటు పడైపోయేసరికల్లా ఇంట్లో ఏంది అవమానిస్తాడు. అనుమానించుకుంటా, ఏయ్ నువ్వు నా దగ్గర పని చేస్తున్నావురా, మన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, నువ్వు మీ అమ్మగారు నా కొడుకు ఉన్నాం, మొత్తం నల్లరం కదా, నీ ఓటేసినావురా అంటే బామ్మో నుండి అయ్యా అమ్మ తోడయ్యా నీకే ఓటేసిన అంటాడు. ఎమ్మడే కొడుక్కాయ మళ్తాడు, నాయన నీకు తప్ప నేను ఓలికేస్తా, దరిద్రుడు నన్ను కూడా నమ్మ అనుకొని కొడుకు అంటాడు. అటు పోయి భార్యకాయ చూస్తాడు. భార్యకాయ చూస్తారు కదా, అయ్యా నా తాలిబొట్టు మీద ఒట్టు అయ్యా నీకే చేసి తలగబెట్టినా, నీకే చేసిన అంటుంది. నాకేసినవా మరి 4 ఓట్లు ఉంటే మరి 3 ఓట్లే మరి ఇంకోటి ఎక్కడ వా అని అంటాడు. ఇంతకు నువ్వు దేనికి వేసినవయ్యా అనగానే అదే మనకు తెలియదా, మన ఉడత గుర్తు ఉరికనే ఉండే ఉడత గుర్తుకి వేసిన అని కోట శ్రీనివాసరావు అంటాడు. ఏమడే కొడుకు వచ్చి మన రవిరాజ అనుకుంటా, రాజరవీంద్ర శంపమీకలు ఒక పెట్టి ఒరి దిగశెట్టి మనది ఉడత కాదురా నాయన, మనది తొండ గుర్త అని అంటాడు. అరే తొండ ఉడత రెండొక తీరునే ఉన్నాయి కారా అంటే, నీకు ఉడతకు తొండకు తేడా తెలియదురా దరిద్రుడా, నువ్వు ఎట్ట గెలిచి పాడవుతావురా అని అంటాడు. గా సినిమా నాకు ఎందుకు గుర్తొచ్చింది ఇవాళంటే, ఇవాళ గుర్తులు పాడైపోను. ఈ గుర్తులల్లా ఏవేటివి అయ్యే చెప్పులు, శతడబ్బా, బెండకాయ, బిస్కెట్లు గిట్లా 50 రకాల గుర్తులు వచ్చినాయి. సర్పంచ్ అభ్యర్థికి ఏమో 30 రకాలు సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు వచ్చేసేమో 20. ఈ గుర్తులన్నీ క్లియర్గా ఇచ్చిండు. ఫస్ట్ సర్పంచ్ చెప్తా. ఉంగరం, కత్తెర, ఫుట్బాలు, టీవీ రిమోటు, శతడబ్బా, మంచం, పల్క, ఇంకా బిస్కెట్లు, స్టంప్స్, వికెట్లు. మరి ఈ వికెట్ వాళ్ళు గుర్తుపడతారేమో నాకైతే తెలియదు. బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం. అవునా ప్రజలారా, సర్పంచ్ అభ్యర్థులు ఒక ఊళ్ళో పోటీ చేస్తారు. వాళ్ళని దాదాపు 2-3 చేస్తారు అనుకో. ఒక ఆయనకు బ్యాట్ గుర్తు వస్తుంది, ఒక ఆయనకు బెండకాయ గుర్తు వస్తుంది. ఈ బెండకాయ నిలబెడితే ఎట్టుంటుంది, బ్యాట్ నిలబెడితే ఎట్టుంటుంది, రెండు ఒక తీరునే ఉండయి. అవునా కాదా? మరి బ్యాట్కే పోయినోడు బెండకాయకి వేస్తే, బెండకాయకి పోయినోడు బ్యాట్కి వేస్తే ఆగమైనట్టే కదా. ఈ గుర్తులు పాడైపోయి ఇంకేం దొరికి పాడుగానట్టున్నాయి. ఇక వాళ్ళ ముచ్చట అట్ట ఉంటే వార్డు నెంబర్లది గౌను, గ్యాస్ పొయ్యి, ఇదేది స్టూలు, బీరువా, ఈల, కుండ, గరిటె, గంటె, ఎన్ని రకాల గుర్తులు, అగ్గిపెట్టే, గుగ్గిపెట్టే, కోడి, కొంగ, గిట్టనే ఉన్నాయి. గుర్తులు పాడైపోను. మరి ఈ గుర్తులు గుర్తుపడతారా లేకపోతే ఎవరి కొంప కొల్లేరి చేస్తారో నాకైతే ఏం అర్థమవుతలేదు. అలా మొత్తం 50 రకాల గుర్తులు వచ్చినాయంటే దానికి నోట కూడా ఉందంట. మీకు నచ్చని అభ్యర్థులే ఉన్నారనుకో, ఊళ్ళో ఒక 4 పోటీ చేశారనుకో, 4 మోతవారు నీకు నచ్చలేదనుకో, ఇంట్లో ఉండకూరి మమ్మగారి పోవాలి, నోట గుర్తు కన్నా ఓటేసి రావాలి. కానీ ఇంట్లో మాత్రం ఉండే ఉపాయం అది చేయకూరి. ఇక గుర్తుల కాడైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు.